ఇక్కడ ఏం జరిగినా ఈ ఇసుకపట్నం పోర్టు పక్కాలు నావే. నీకొచ్చా? వచ్చు. నువ్వు రూమ్ బయట ఉండి ఏం చేస్తున్నావే? అక్క ఆపదలో ఉందొచ్చి కాపాడాలని తెలీదా? మెయిన్ ఫైట్స్ మెయిన్ క్యారెక్టర్స్ చేయాలి కదే. అవునేటో హనుమంతరావు గారు అడవిడిగా దిగారు. స్కానింగ్ చేయించాలంట. బల్బు పెడితేనే బాడీ లాంగ్వేజ్ ఎలా అయిపోయిందా? అది బొలి పెడితే అయింది కాదు, బొలిపెక్కితే అయింది. తగ్గించేవా మరి? గీయించాను కాబట్టే అలా ఉంచుకుపోయింది. నాన్న స్కానింగ్ అంటున్నాడు, బావ సిట్టింగ్ అంటున్నాడు. ఈ స్కానింగ్ సిట్టింగ్ వెనక ఏదైనా ఫిట్టింగ్ ఉందా? చా, జీతానికి జీవితానికి లింక్ అడిపోయిందే. జీవితం కోసం జీతం ఖర్చు పెడుతున్నానో తెలియట్లేదు, జీతం కోసం జీవితం ఖర్చు పెడుతున్నానో తెలియట్లేదు. అబ్బా ఉసాయ్, నువ్వు ఏపడానికి వాడు, నన్ను ఏపు తినడానికి కాదు. ఇది ఎలా ఉందో చూడండి. ఉప్పు లేదు. నేను వేయలేదు. మరెందుకే టేస్ట్ చూడమన్నా? మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తారు? లాక్ ఓపెన్ చేసి లాగిపెట్టి తన్ని ఏసీ పెంచుకుని కారు వేసుకుని పోతా. మరి నేను వంట చేసేటప్పుడు జీవితాలంటే నూనెలాగే జిమ్మెత్తా ఉంటది. నెల ఒక ముందే జీతం అయిపోతుంది. నేను తక్కువ సంపాదించానా లేక నెలలో రోజులు పెరిగిపోయినాయా? సూర్యుడు సేమ్ టైం టేబుల్ ఫాలో అవుతున్నాడు. చంద్రుడు చక్కగా చుక్కలతో డైలీ వచ్చిపోతున్నాడు. వెదర్ మదర్లా అలాగే కంటిన్యూ అవుతుంది, ఫ్లోర్ ఫాదర్లా ఇలాగే మెయింటైన్ చేస్తుంది. మరి జీతం ఎలా అయిపోతుంది? పద్ధతి పోయింది. అవును, పెళ్ళాల పద్ధతి మరి దారుణంగా తయారైంది. లెక్క పత్రం లేకుండా ఖర్చు పెడుతున్నారు. పద్ధతి పోయింది పెళ్ళాల దగ్గర కాదు, మొగుళ్ళ దగ్గర. నాకు తెలిసే మీ పెళ్ళాలందరూ తిప్పి 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 చివరికి మొగుళ్ళ మీద పడతారని. మరి సాకరీ చేసే వాళ్ళ మీద పడుతుంటే సంసారం సరిగ్గా చూసుకోలేనోడి మీద పడరా? మిస్సెస్ రాజకుమారి, ఎండు కిస్మిస్ లా ఎదవ మొక్క వేసుకుని పిచ్చి పేలాపని పేలకు. సంసారాన్ని చూసుకోవడం అంటే శనపప్పు చట్నీ చేసినంత ఈజీ కాదు. డబ్బులు సంపాదించడం అంటే డబ్బాలో ఉప్పు తీసి చల్లినంత సింపుల్ కాదు. ఉద్యోగం అంటే ఉల్లిపాయలు తరగడం అనుకుంటున్నావా? వర్క్ అంటే కూరగాయలు కుక్కర్లో వేసి ఉడికించడం అనుకుంటున్నావా? కుక్కర్లో ప్రెజర్ విజిల్ ఎత్తే పోద్ది, కానీ వర్క్ లో ప్రెజర్ పోవాలంటే మాకు ఏ విజిల్ లేదే. 31కి మధ్యలో ఒక్కరోజే తేడా. 31 వచ్చేలోపు డబ్బులన్నీ అయిపోతాయి. 1వ తారీఖు దాటగానే ఈఎంఐలు ఇంటెద్దులు మొదలైపోతాయి. మ్యారేజ్ చేసుకున్నందుకు ఇన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. మేనేజ్ చేసి బాడీ అంతా డ్యామేజ్ అయిపోతుంది. సరేలే, డ్యామేజ్ అయిపోయినా పర్లేదు, పబ్లిక్ లో ఇమేజ్ పోకూడదని ఆహారాలు మానేసి మరి సంసారాలు చేస్తుంటే సరిగ్గా చూసుకోవట్లేదంటారు మీలాంటి సుప్పనెత మొహాలు. పాయింట్ మాట్లాడదామా, పొడుగు డైలాగులు చెప్దామా? ఆల్రెడీ పొడుగు డైలాగ్ నేను చెప్పేశాను కదా, నువ్వు పాయింట్ చెప్పు. చెప్తా. అట్టుకుంటుందే. ఇదేంటి? గ్యాస్ సిలిండర్. పోపుల డబ్బా. ఇది పేరుకే పోపుల డబ్బా, కానీ ఇది పెళ్ళాల పర్సనల్ బ్యాంక్. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోగానే ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుద్ది. అంటే ఇప్పుడు ఇందులో డబ్బులు ఉన్నాయా? బ్యాంక్ అన్నా ఏమీ లేవు. ఉండవు. ప్లేస్ మార్చేసి ఉంటావు. ప్లేస్ కాదు, పర్మనెంట్ గా మా సిస్టమే మారిపోయింది. ఎలా? ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చి మా పోపుల డబ్బా పొట్టకొట్టాయి. పద్దానికి లెక్కలేసి పైసా కూడా ఫోన్ పే చేస్తుంటే ఇంకా క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది నా బూడిదే? రావు. సొక్కల్లో నొక్కేసినాయి, సరుకుల్లో నొక్కేసినాయి, అన్ని దాచి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టేవాళ్ళం. నొప్పి తెలియకుండా నోటికి ముద్దెట్టేవాళ్ళం. ఇప్పుడు నెలకి ఓ 10,000 క్యాష్ ఇవ్వరా అంటే ఇవ్వవు. అన్ని ఆన్లైన్ లో హారతి కర్పూరం చేసేస్తావు. పిల్లల దగ్గర, ఇంట్లో ఆడల దగ్గర పైసా పెట్టరు. వేలకు వేలు ఎవడో ముక్కు మొఖం తెలియనోడు బ్యాంకుల్లో పెడతారు. ఏమన్నంటే మెయింటెనెన్స్. నీకేం తెలీదు, నోరు మూసుకో.
జీతానికి జీవితానికి లింకులు అడిపోవటం కాదు. జీతం తెచ్చి పెళ్ళాం చేతిలో పెడితే జీవితం లింకుల్లో పడకుండా ఉంటది. అది లెక్క. శాలరీలు అకౌంట్ లో పడుతున్నాయి, ఖర్చులు యూపీఐలో కట్టేస్తారు. క్యాష్ అనేది కొంపలోకి రాకుండా రోజులు గడిపేస్తారు. కష్టం వస్తే ఎవరు కాపాడతారు? ఎంతసేపు మేము నొక్కేస్తున్నాం అని ఏడుస్తారు గాని నొక్కేసి సపరేట్ గా మేమేమన్నా సోకులు చేస్తున్నామా? మీకు సేవలు చేయటానికి, మీ బిల్లులు పే చేయటానికి ఆ ఫోన్ పే గూగుల్ పే వాడికి ఏమన్నా సరదానా? మాకు మిగలాల్సినవన్నీ ఆడు నొక్కేసి మా పిల్లల కడుపు కొడుతున్నాడు. ఆడు జిమ్మడు పోను. మాకు మిగిలితే మీకే పెడతాం, ఆడికి మిగిలితే పస్తులే పెడతాం. నెలకింత మా చేతిలో పడేయండి, కష్టాన్ని మీ క్యాలెండర్లోకి రాకుండా చేస్తాం. ఏంటి చూస్తున్నావు? ఎత్తావా ఇవ్వవా? ఆలోచిస్తాను. మేలిగో ఒప్పుకోడు, ఒంటెలో ఎదవాటం ఈడును. దీనమ్మ కిచెన్లో అనవసరంగా వెళ్ళాను. ఏంటి? ఏం లేదు బా, నా 2 చార్టెడ్ ఫ్లైట్స్ ఖాళీగా పడేస్తున్నాయి కదా, కేబిఆర్ చుట్టూ రౌండ్ వేద్దామని పైలట్కి ఫోన్ చేశా. ఆ ఎదవేమో ర్యాపిడో బుక్ చేసుకున్నాడంట, వాడి కోసం వెయిట్ చేస్తున్నా. ఇనప ముక్కలు అప్పుడప్పుడు వాడపోతే తుప్పట్టతే బా. అందుకనే నా 2 జెట్ ప్లైన్లకి తాడుగట్టి మేడ మీద వదిలేసా. తిరుగుతా ఉంటాయి. మంచి పని చేసావు. మొన్న ఇలాగే ఆకుకూరలు కొందామని ఆడియస్కెళ్ళా, పంచర్ అయింది బా. పక్కనే BMW షోరూమ్ ఉంది, ఒకటి కొనేసి వెళ్ళి బెండకాయలు అట్టుకొచ్చా. ఆకుకూరల కోసం కదా వెళ్ళావు? అక్కడికి వెళ్ళాక మూడు మారిపోయింది, బెండకాయలు తినాలనిపించింది. మా ఫ్రెండ్ కూడా ఆడు కొడుకు బర్త్డే అని కేక్ తినడానికి రమ్మన్నాడు. ఉత్తరే తినేసి వస్తే ఏం బాగుంటది, పాకెట్ మనీ కింద ఖర్చు పెట్టుకోమని 10 కోట్లు ఇచ్చా. ఓ పక్కనే ఆడు తమ్ముడు అనుకుంటా, ఏదో బెక్కమో కోసుకుని చూస్తున్నాడు. ఆడికి 5 కోట్లు ఇచ్చా. ఓకే. నిన్న ఎర్లీ మార్నింగ్ 4:30కి అనుకుంటా రాజమౌళి గారు ఫోన్ చేశారు. ఏం నమ్మట్లేదా? ఉండు కాల్లోకి చూపిస్తా. అక్కడ నమ్ముతున్నా. మహేష్ కలర్ కి నీ కలర్ కి బాగా మ్యాచ్ అవుతుంది, ఇప్పుడున్న హీరోయిన్ తీసేసి నేను పెట్టేస్తాను అన్నాడు. కొంప తీసి నువ్వు ఒప్పేసుకున్నావా? హే, హాలీవుడ్ నుంచి ఫోన్లు వస్తేనే మన దేకం. రాజమౌళి గారు అంటే రెస్పెక్ట్ కాబట్టి సారీ చెప్పేశా. మంచి పని చేసావు. సర్లే గానీ వెళ్ళి పానీపూరి తినొద్దాం పద. నా దగ్గర ఒక ప్లేట్కే డబ్బులున్నాయి బా. ప్లేట్కి ఎన్ని వేస్తాడు? 8 ప్లస్ ఒక స్వీట్ పూరి. అయితే చెరువు 4 తిందాం. స్వీట్ పూరికి బదులు 2 పానీపూరి ఎక్స్ట్రా ఏమని అడుక్కుందాం. ఓకే బా. ఇంకా పనికి మళ్ళీ మాటలు అయిపోయినాయి, మామూలుగా మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం బా. ఎక్కడ తిరుగుతున్నావు ఏంటి? మా జనకుడు జాగింగ్కి వెళ్ళాడు. పితృదేవుడు అంటే ఈ పుత్రికకి ప్రేమ ఎక్కువ కదా, ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నా. క్రాంతికంలో మాట్లాడినంత మాత్రాన్ని నీకు రందులో ప్రేమ ఉందంటే నేను నమ్మను గానీ మ్యాటర్ చెప్పు. ఎగ్ పఫ్ తెమ్మన్నా బా, చల్లారిపోతే తినడానికి సండాలంగా ఉంటది. పెద్ద ఇంటి పంపే బదులు ఆర్డర్ పెట్టుకుని సావచ్చు కదా. డబ్బులు ఎక్కడున్నాయి? ఇల్లంతా దొల్లి ఎతికితే పాత పావుల పిల్లలు 2 దొరికాయి. ఈ పురావస్తు శాఖ తవ్వినా కూడా దొరకవు కదే. హ్మ్. పంది కుక్క కన్నా పట్టుదల ఎక్కువ, నీకు పాతుకుపోయినా పెట్టేస్తావు. ఏమండి? మీ ఎక్కరుతుంది పద. ఎగ్ పఫ్ పితృదేవులు గేటు దాకా వచ్చి గూట్లో రాకుండా ఎక్కడికి పోరు కానీ పద. కూర వండేవేటే కాముగా కూర్చుని కుర్రలు దూకుంటున్నావు. బెండకాయలు బాండీలో వేయగానే బండ్లో గ్యాస్ అయిపోయింది. స్పేర్ కనెక్ట్ చేయాల్సింది. కనెక్ట్ చేయాలంటే ముందు బుక్ చేయాలి. చేయలేదా? చెయ్యాలంటే అకౌంట్లో డబ్బులు ఉండాలి. లేవా? లేవు కాబట్టే కదా హ్యాపీగా కూర్చొని హెయిర్ స్టైల్ చేసుకుంటున్నా. లేనప్పుడు అడగాలి కదా. అడిగితేనే కదా అయిపోయాక చెప్పమన్నారు. మరి చెప్పలేదు? చెప్పాను కదా అయిపోయిందని. గ్యాస్ కాదు, డబ్బులు అయిపోయాక చెప్పమన్నా. క్లారిటీ మిస్ అయ్యామేమో. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బెండకాయ ఫ్రై సగం వేగింది, సాంబార్ సగం మరిగింది. మొన్నోసారి మీ బావ గాల్లోకి గారెగరేసి హారం తీశాడు కదా, అలా ఇదువే నెగరేసి సిలిండర్ తీమాను, బ్యాలెన్స్ వండేస్తాను. బా తొందరగా ఎగరేసి గ్యాస్ సిలిండర్ రప్పించు. దువ్వెనికి సిలిండర్కి వెయిట్ మ్యాచ్ అవ్వదు. నేను ఎగరేస్తాను, స్పేర్ సిలిండర్తో సహా వస్తుంది. జోకులు ఆపి భోజనాలు ఆర్డర్ పెట్టండి. ఎందుకు?
రైస్ కుక్కర్లో అన్నం పెట్టు, నేను కర్రీస్ పాయింట్కి వెళ్ళి కర్రీస్ తెచ్చేస్తాను. ఎందుకు ఈ చివర 5 రూపాయలు భోజనం పెడుతున్నారు, పదండి అందరం కలిసి వెళ్ళి తినేసి వద్దాం. కర్రీస్ బాగానే ఉంటున్నాయా? మన ఇంట్లో కన్నా బ్రహ్మాండంగా ఉంటాయి. అయితే ఓకే, తొందరగా దూకోవే. నువ్వు మీ నాన్నకి ఫోన్ చేసి డైరెక్ట్ అక్కడికి వచ్చేమను. ఎక్కడికి? భోజనాలకి 1, 2, 3, 4 20 రూపాయలతో మొత్తం అయిపోద్ది. అమ్మా అయ్యి పేదల కోసం ప్రభుత్వాలు పెట్టినాయి. మీలో బలుసున్న వాళ్ళు కూడా తినేస్తున్నారు కాబట్టి ఆలకు లేకుండా పోతున్నాయి. మరి నువ్వు వన్ సైడ్ లేదు కదా. బా ఆ, అక్క మీద కోపం వస్తే నువ్వేం చేస్తావు బా? బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినేస్తా. అబ్బా ఇప్పుడు ఫ్యామిలీ అంత కోపంగా ఉంది కాబట్టి ఫ్యామిలీ ప్యాక్ పెట్టే బా, తినేద్దాం. ఫ్యామిలీ ప్యాక్ అయితే 65 పీసులు కూడా వస్తాయి, పెట్టండి. మరి బెండకాయలు ఏం చేస్తావు? పక్కింటికి తీసుకెళ్లి పచ్చడి చేసి పోపు పెడతా. అయితే ఓకే, నాకు ఫుడ్ వేస్ట్ అయిపోతే అస్సలు నచ్చదు, సిరాకు వచ్చేది. ఫ్యామిలీ ప్యాక్ పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది ఏంటి? అయ్య బాబే, నాకేంటి ఆకలి ఇంకా ఎక్కేసేస్తుంది. నువ్వు ఉండవే, మళ్ళీ ట్రై చేస్తాను. పేమెంట్ అవ్వట్లేదేంటి? నువ్వు తట్టుకో, మళ్ళీ చేస్తాను. అమ్మో, అక్క చేస్తుందేంటి? చెప్పక్క. అరే విజ్జు, మీ నాన్న నీ బ్యాంక్ కోచింగ్ కి ఫీజు కట్టమని ఇస్తే ఏం చేసావురా? అప్పుడెప్పుడో గొడవ, ఇప్పుడు ఎందుకక్క? చెప్పరా. బారుకెళ్ళి బీర్లు తాగేశానక్క. కిక్కు దిగాక ఈ అక్కకు ఫోన్ చేసి ఏం చేసావురా? ఫీజు కట్టవే, బ్యాంక్ జాబ్ కొట్టాక ఫ్రీగా లోన్ ఇప్పిస్తా అన్న. నేను ఫీజు కట్టా, నువ్వు బ్యాంక్ జాబ్ కొట్టావు. ఇప్పుడు లోన్ అడిగావంటే లోకల్ ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోతానక్క. లోన్లే వద్దు గాని చిన్న ప్లాన్ చెప్తా, చెయ్యి. చెప్పక్క, ఈ తమ్ముడు నీకోసం ఏమైనా చేస్తాడు. అయితే మా ఆయన అకౌంట్ నంబర్ పంపిస్తాను, వెంటనే బ్లాక్ చెయ్యి. అక్క, ఇది ఇన్స్టా అకౌంట్ కాదక్క, వెంటనే బ్లాక్ చేయడానికి బ్యాంక్ అకౌంట్. కరెక్టే రోయ్, బ్యాంక్ అంటే చాలా రూల్స్ ఉంటాయి. ఉన్నాయి కదక్క. వడ్డీలు కూడా చాలా పర్ఫెక్ట్ గా వసూలు చేస్తారు కదా. చెయ్యాలి కదక్క. నేను కూడా రూల్స్ ప్రకారం నీ బ్యాంక్ కోచింగ్ కి కట్టిన ఫీజుకి వడ్డీ వేసారా? ఆ? వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ, విష్ణు చక్రవడ్డీ అన్ని చక్రాలు తిప్పితే ఓ 5 లక్షలు తేలిందిరా. అక్క, సిస్టమ్ దగ్గరే ఉన్నాను, బావ అకౌంట్ నెంబర్ చెప్పు, బ్లాక్ చేసేస్తాను. అదవ్వదురా బాబ్జీ. అక్క కరాటే నేర్చుకుంది.